నమస్తే గాయ్స్. బర్గర్ జేసుకోవడం ఇంత సింపులా? ఓహ్ మై గాడ్! అయితే ఎంత సింపుల్ అనేది మీరు కూడా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. సరే మరి దీనొక మేకింగ్ ప్రాసెస్ ఎలా చేస్తున్నామా ఏందా అని జెప్పేసి చూపిస్తున్నాం అంతే. అయితే మాత్రం నేనెందుకబ్బా ఈ బర్గర్ చేస్తున్నా ఏంటి అని జెప్పి అనుకుంటే, ఓహ్ మై గాడ్! అది యొక్క చిన్న స్టోరీ లేండి. మా ఆవిడైతే ఈ మధ్య తెగ కొన్ని రోజులుగా బర్గర్ అయితే తెగ జొమాటోలో అయితే ఆర్డర్ చేసేస్తుంది. నాకేమో మనం చేసుకుంటే వర్త్ అనిపిస్తది. నేనైతే హోటల్‌కెళ్ళి తినమని జెప్తా. తను వినదు. 10 నుంచి కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ 12 మధ్యలోనే ఆర్డర్ చేస్తదనమాట. 12 పైన అంటే 1:00 ఆ ఇన్ బిట్వీన్‌లో ఆర్డర్ చేస్తది. ఇన్ బిట్వీన్‌లో ఆర్డర్ చేస్తే జొమాటో బాయ్ టాక్స్, గీక్స్ అన్నీ ఏసి నానా రకాలేసి 250 అబోనే ఉంటది అమౌంటు. నాకైతే అంత వర్త్ అనే అనిపియదు. ఆ 250కి మనం బిర్యానీ తినొచ్చు. సరే మరి ఇదంతా కుదరని పని అనుకోని నేనైతే ఒకరోజు డీమార్ట్‌కెళ్ళానమాట. డీమార్ట్‌కెళ్ళేసి బర్గర్ బన్స్ కనిపించింది. అదేమో రూ. 40 అనుకుంటా. 4 బండ్లొచ్చింది. నేనైతే అదైతే తీసుకొనొచ్చి ఇంకొక పన్నీర్ తీసుకొచ్చానమాట. తీసుకొచ్చిన తర్వాత దానికి కావాల్సిన ఆర్గానిక్ పౌడరు, ఇంకా మళ్ళీ ఇంకేమైనా కావాలో స్టఫ్ అంతా తీసుకొచ్చానమాట. సరే మరి నాన్ వెజ్ చేసుకుందాం అనుకున్నాం గానీ వద్దు. సరే అని చెప్పి వెజ్ అయితే ప్రిఫర్ చేశా. ఫస్ట్ వెజ్ మీద ప్రయోగం చేద్దాం. తర్వాత నాన్ వెజ్ చూద్దాంలే అనేసి. వెజ్‌లో అయితే పన్నీర్ సూపర్‌గుంటదని జెప్పి అనుకున్నాం అనమాట. ఆ తర్వాత అనుకోవడమే తరువు ఇంక పన్నీర్ ఎలా చేయాలి ఏమని జెప్పేసి ఇంక మా అత్తమ్మని, మా మరదలనైతే కనుక్కున్నాను. కనుక్కున్న తర్వాత పన్నీర్ రోస్ట్ చేసుకొని ఆనియన్స్‌ని కూడా డీప్ ఫ్రై చేసుకొని దాన్ని అలా ఒక బౌల్‌లోకి దానికి కావాల్సిన ఆర్గానిక్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అంతా యేసుకొని బాగా రోస్టెడ్ అయిన బర్గర్‌ని ఇంకెలా చేసాం అనేసి బర్గర్‌ని కూడా బాగా రోస్ట్ చేసుకొని ఇంకా మయోనైస్ ఇంకా కిసాన్ సాసు అన్నీ యేసుకొని ఇంకైతే సూపర్‌గుండిందనమాట. మీరు ట్రై చేసి ఎప్పుడైనా చేశారో లేదో కామెంట్ చేసేయండి.